హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. గోధుమ పిండి కలిపాను, అలాగే పోపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసాను. ఉల్లిపాయ కూడా పొడవుగా కట్ చేసుకుని అది కూడా వేసేస్తాను. కరివేపాకు కూరగాయలు తీసుకువచ్చారు. ఇక కరివేపాకును, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ విధంగా వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం చిన్న ముక్కలుగా అల్లం చెక్కు తీసి కట్ చేసిన అవి వేసాను. ఇంక ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు అయితే వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ బంగాళదుంప ఉడికాయి కదా, ఈ విధంగా మనం మెత్తగా చేసుకుని వేసుకోవాలి. ఈ పూరీ కర్రీ అనేది మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోనే 1 నిమిషం అయ్యాక 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. బంగాళదుంప కొంచెం గట్టిగా ఉన్న మనకి గ్రేవీ అనేది రావాలి కాబట్టి ఆ తర్వాత అది ఉడుకుతూ ఉండగా 1 స్పూనున్నర శనగపిండి వాటర్లో వేసి ఈ విధంగా వేసాను. తర్వాత ఫైనల్లీ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మన పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం పూరీ చేసుకోవటమే కదా. ఇంకా ఇది తీసి పక్కన ఈ విధంగా దించుకున్నామంటే మనకి చిక్కబడకుండా ఉంటుంది కర్రీ అనేది. ఇంకా ఇక్కడ ఆయిల్ కాగుతూ ఉంది. ఇంకా పూరీలు అనేవి చేశాను. ఇంకా పూరీలు రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు పూరీ చేయమన్నారని ఇంకా ఆలు అది టీ పెట్టినప్పుడే ఉడకబెట్టేసి ఈ ప్రాసెస్ అయితే చేశాను. 9:30 కల్లా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ విధంగా పూరీలు దేవేశాను. కర్రీ కూడా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇంకా శ్రీవారికి అయితే ప్లేట్లో పెట్టి ఇద్దరం ఒకసారి తింటాము. ఏ రోజైనా సరే కలిసే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అలాగే చేస్తాము ఎప్పుడు. ఇంకా ఇదిగోండి, ఈ పూరీ అయితే ప్లేట్లోకి తీసేసుకుని కర్రీతో సర్వ్ చేసామంటే పూరీ ఆలు కర్రీ చాలా సూపర్గా ఉంటుంది కదా.